నెక్స్ట్ దిగజారుడుతనం. ఎవరికి దిగజారుడుతనం? నువ్వు నీ దిగజారుడుతనం గురించి మాట్లాడితే ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, లేకపోతే సిగ్గు, లజ్జ అనేవి కొన్ని పదాలని వరుసపెట్టి నేను చెప్తే దాంట్లో ఒక్కదానికి కూడా, ఒక్క విషయంలో కూడా నువ్వు కనీసం ఒక 1% కూడా నువ్వు పాటించట్లేదేమో. నీ 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 వైఫ్ 3వ పెళ్ళం అండి, 4వ పెళ్ళం అండి, ఆవిడ మూడు కదా. లెజినోవా గారు ఏ దేశం ఆవిడండి? భారత నారులు కరువయ్యారండి మీకు పెళ్లి చేసుకోవడానికి? ఏ సిచ్యువేషన్లో మీరు పెళ్లి చేసుకున్నారండి? మీ రెండో భార్య ఏం చెప్పిందండి? నేను ఉండగా వేరే ఆవిడకి కడుపు చేశాడండి, నేను అది తట్టుకోలేక నేను దూరం జరగాల్సి వచ్చింది, నేను ఆయనే సర్వం అనుకుని బతుకుతున్నప్పుడు నన్ను నిట్ట నిలువున ముంచేశాడండి ఈ మనిషి అని చెప్పేసి అంది. మరి ఏ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి? ఈ మధ్య ఒక సెంట్రల్ పార్టీ సపోర్ట్తో బొట్లు బోనాలు పెట్టుకుని హిందూ సాంప్రదాయాల గురించి, హిందువుల గురించి మాట్లాడుతున్నారు మీరు. మీ ఆవిడ గారు ఏ మతస్థురాలండి? నాకు అర్థం కావట్లేదు. థర్డ్ వైఫ్ ఏ మతస్థురాలు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే జగన్ గారు మతం కావచ్చు, జగన్ గారి ఫ్యామిలీ మతం కావచ్చు, ఎందుకు వాళ్ళ అభిమతాలని దెబ్బతీసేలాగా మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ మీరు చేసుకోరండి? ఎందుకు ఈ కులాల మధ్య, మతాల మధ్య మాట్లాడితే రెడ్డి 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 ఏంటిదండి ఇది? క్యాస్ట్ ఎందుకండి, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎందుకంటే రెచ్చగొడుతున్నారు మీరు? మీకు ఏం టార్గెట్ అంటే ఏ విధంగానూ మీరు టార్గెట్ చేయడానికి మీకు ఆప్షన్ లేదు.